హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జరిగింది కనుక చూసుకుంటే తెల్లవారుజాము లేవగానే ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. శారదాదేవి గారు పూజ చేసుకొని బయటికి వస్తారు పూజా గది నుండి. అప్పుడు ఒకేసారి శారదాదేవి గారు ఆర్య అనుని టిఫిన్కి రమ్మని గోపితో చెప్పి పంపిస్తారు. ఇక అప్పుడే ఆర్య లేస్తాడు. అను లేవదు. అనుని ఆర్య లేపబోతాడు, కానీ అను చాలా నీరసంగా ఉంటుంది. అప్పుడు అనుని ఆర్య అదే పనిగా లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అను ఎంతకు లేవదు. దాంతో అను నీరసంగా కళ్ళు తెరిచి, సార్ నాకు చాలా నీరసంగా ఉంది, ఈరోజు నేను కాసేపు అయ్యాక లేస్తాను అని అంటూ ఉంటుంది. దాంతో ఆర్య చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు ఒకేసారి గోపి రూమ్ దగ్గరికి రాగానే ఆర్య వెళ్ళి, మేము వస్తాము, వెళ్ళి అమ్మతో చెప్పు ఒక 10 నిమిషాల్లో అని చెప్తూ ఉంటాడు. ఇక గోపి వెళ్ళి శారదాదేవి గారితో చెప్తుంటారు. ఇక ఒక పక్కన మానసి వాళ్ళ మదరిద్దరూ కూడా కిందికి వస్తుంటారు. అప్పుడు ఒకేసారి అను నిద్రలేస్తుంది. అనుకి చాలా అలసటగా ఉంటుంది. అప్పుడు ఒకేసారి ఆర్య అడుగుతాడు, అను ఏమైంది, అంత నీరసంగా ఉన్నావు అంటుంది. అప్పుడు అను ఒకేసారి అలా వామిటింగ్ చేసుకోవడానికి వెళ్తుంది బాత్రూంలోకి. అప్పుడు ఒకేసారి చూసిన ఆర్య చాలా షాక్ అవుతాడు. అను వెనకాలనే వెళ్తాడు. అను నీరసంగా వామిటింగ్ చేసుకొని బయటికి వచ్చి కళ్ళు తిరిగి అలా కింద పడిపోతుంది. అప్పుడు ఆర్య ఒకేసారి అనుని చూసి చాలా షాక్ అవుతాడు, చాలా కంగారు పడుతూ ఉంటాడు. అను ఏమైంది, నీకు ఏమైంది అంటూ అదే విధంగా ఆవేదన పడుతూ ఉంటాడు ఆర్య. అప్పుడు ఒకేసారి ఆర్య అనుతో ఇలా అంటుంటాడు, అను ఏమైంది నీకు, ఆర్య ఓకే అని అంటాడు. అలా అను కళ్ళు తెరవకుండా అలా కళ్ళు మూసుకొని అలా కింద పడిపోతుంది. అంటే అప్పుడు వెంటనే ఆర్య కిందికి వెళ్ళి శారదాదేవి గారితో ఇక మిగతా వాళ్ళందరితో కూడా చెప్తుంటాడు. అప్పుడు ఒకేసారి ఆర్య ఇక శారదాదేవి గారితో చెప్పడంతో ఇక శారదాదేవి గారు నీరజ్తో చెప్పి అలాగే డాక్టర్ని పిలిపిస్తూ ఉంటారు. అప్పుడు డాక్టర్ వస్తాడు. డాక్టర్ని ఇక పైకి తీసుకెళ్తారు. పొద్దున్నే ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అంటూ చాలా ఆవేదనకు గురవుతారు ఇంట్లో వాళ్ళంతా కూడా. ఇక ఒక పక్క మానసి వాళ్ళమ్మ కూడా నిన్నటి దాకా బాగానే ఉంది కదా, ఈరోజు ఏమైంది అంటూ ఫీల్ అవుతూ ఉంటారు అలా. అప్పుడు ఒకేసారి ఆర్య ఇలా డాక్టర్తో చెప్తుంటాడు, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోయింది, చాలా నీరసంగా ఉన్నట్టుంది, నిన్నంతా అలా కోర్టులు కేసులని అలా తిరిగాము కదా డాక్టర్, మీకు కూడా తెలుసు కదా మా సిచ్యువేషన్ ఏంటో నిన్నటి దాకా అని అంటూ ఉంటాడు ఆర్య అలా. అప్పుడు ఒకేసారి ఆర్య చెప్పగానే డాక్టర్ అనుని చెక్ చేసి చెప్తుంటాడు. అనుని చూసి అలా చెక్ చేసి, నథింగ్ టు వెరీ, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యువర్ ఫ్యామిలీ అంటూ చెప్తూ ఉంటాడు. అప్పుడు ఎవరికి అర్థం కాదు. అప్పుడు ఆర్య ఒకేసారి అంటాడు, మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్, గుడ్ న్యూస్ ఏంటి అని అంటాడు. ఎస్, షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఒకేసారి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఆర్య కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక శారదాదేవి గారు కూడా నా కల నెరవేరింది ఆర్య అంటూ ఆర్య దగ్గరికి వచ్చి ఆర్య చేతులు పట్టుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఒక పక్క నీరజ్ కూడా కంగ్రాచ్యులేషన్స్ అంటూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడు ఆర్య కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడు అనుకి స్పృహ వస్తుంది. అను కళ్ళు తెరుస్తుంది. అప్పుడు అను కళ్ళు తెరవగానే ఆర్య అనుని, అను నువ్వు ఇప్పుడే రెస్ట్ తీసుకో, నువ్వు ఇప్పుడే లేవకూడదు, నువ్వు అసలు కాలు కూడా కింద పెట్టకూడదు, నేను చెప్తున్నాను కదా అని అంటాడు. అప్పుడు అను అంటుంది, ఏమైంది సార్ అంత హడావిడిగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఏం లేదను, నీకు చెప్తాను అని అంటూ ఉంటాడు. వీఆర్ గోయింగ్ టు బికమ్ పేరెంట్స్ అంటూ ఆర్య ఇంగ్లీష్లో అనడంతో అను ఆనందానికి అవధులు ఉండదు. అను చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నాక. నిజమా సార్ అని అంటూ ఉంటుంది. అవును నిజమే అని అంటూ ఉంటాడు ఆర్య. అప్పుడు ఒకేసారి అను అంటుంది, సార్ ఇంత గుడ్ న్యూస్ని ఇంత చిన్నగా చెప్తారేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఒకేసారి శారదాదేవి గారు అను మంచం దగ్గరికి వచ్చి, అను నువ్వు ఇంత తీపి వార్త చెప్తావని అనుకోలేదు పొద్దున్నే అని అంటూ ఉంటుంది. అప్పుడు అను, అత్తమ్మ ఇదంతా నిజంగా మీ పూజలు పుణ్యాలు వలనే ఎంతో కష్టాల్లో నెట్టుకొచ్చిన మేము నిన్నటి వరకు ఈరోజు ఇంతటి శుభవార్త వినడం అంటే అదంతా మీ వలనే సాధ్యమైంది అని అంటూ చాలా తన అత్తమ్మకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది అను. అప్పుడు శారదాదేవి గారు ఇలా అంటూ ఉంటారు. ఒక పక్కన నీరజ్
మానసి తల్లిదండ్రులు కాబోతున్నారు, ఒక పక్కన మీరు, ఇది నాకు ఎంతో సంతోషం, ఇది పట్టరానంత సంతోషం అంటూ శారదాదేవి గారు భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. అప్పుడు ఆర్య ఒకేసారి అమ్మ నువ్వలా కన్నీళ్లు తీసుకోకు అని అంటాడు. అప్పుడు ఒకేసారి శారదాదేవి గారు అంటారు, ఇవి కన్నీళ్లతో కూడిన ఆనంద బాష్పాలు ఆర్య, ఇంట్లో ఇద్దరు వారసులు రాబోతున్నారంటే నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది, ఆ భగవంతుణ్ణి నేను కోరుకునేది అదే కదా. నిన్నటి వరకు కటకటాల్లో కష్టాల్లో ఉన్న మీరు ఇలా బయటికి రావడం, ఇప్పుడే శుభవార్త చెప్పడం ఇదంతా శుభప్రదం అని అంటూ ఉంటుంది శారదాదేవి గారు. ఇక అనుకి కాస్త టిఫిన్ అవన్నీ కూడా తీసుకురావడానికి ఇక శారదాదేవి గారు వెళ్తానంటే అప్పుడు ఆర్య అంటాడు, అనుకి నేను తీసుకొస్తానమ్మా, నీకెందుకంత శ్రమ, నువ్వు మళ్ళీ కిందికి వెళ్ళి పైకి రావడం ఎందుకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను అని అంటాడు. అప్పుడు దాదా కూడా నేను కూడా తీసుకొస్తాను వదినమ్మ, అచ్చం నందినమ్మలాగా, అంటే నేను ఆ రోజు నందినమ్మ అని పిలవలేకపోయాను, ఈరోజు వదినమ్మను ఇలా వదినమ్మ అని పిలుస్తున్నాను అంటూ చాలా సంతోషిస్తూ ఇక ఆర్యతో పాటు కిందికి వెళ్తాడు. నీరజ్ కూడా టిఫిన్ తీసుకురావడానికి. అప్పుడు ఒక పక్క మానసి వాళ్ళ అమ్మ ఇక ఏమీ చేయలేక అను దగ్గరికి వచ్చి, నిజంగా మా మానసితో పాటు నువ్వు కూడా ఈ ఇంటికి ఒక వారసుని ఇస్తున్నావు, అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంది అని అంటూ ఉంటుంది. అప్పుడు అను అంటుంది, ఇన్ని కష్టాలు నెగ్గుకొచ్చిన నేను ఇంత సంతోషంగా ఉంటానని నేను అనుకోలేదు, ఇంత శుభవార్త వింటానని నేను అనుకోలేదు అంటూ ఉంటుంది. అలా అప్పుడు ఆర్య ఇలా టిఫిన్ పైకి తీసుకువస్తాడు అనుకి జ్యూస్తో పాటు. అప్పుడు అనుని మెల్లగా లేచి బెడ్లో పడుకోబెట్టి తిను అని అంటూ ఉంటాడు. అప్పుడు శారదాదేవి గారు మొదటి ముద్దగా నేను తినిపిస్తానను ఈ శుభవార్త విన్నాక, ఎందుకంటే నాకు ఆ కోరిక ఉంటుంది, నా కోడలు నందినికి ఎప్పుడు తినిపియాలనుకునేదాన్ని, కానీ ఆ కోరికను నెరవేరలేదు, కనీసం నీ ద్వారానైనా ఆ కోరికను నెరవేర్చుకుంటాను అంటూ శారదాదేవి గారు అనుకి అలా టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. అను తింటూ ఉంటుంది. ఆ దృశ్యం చూసిన ఆర్యకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఒకేసారి ఆర్య అంటాడు, అమ్మ నిన్ను చాలా రోజుల తర్వాత ఇలా చూడడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు అను అంటుంది, నిజమే అత్తమ్మ, అసలు మీరు ఇన్ని రోజులు ఎంత టెన్షన్ పడ్డారు, ఎంత మదన పడ్డారు, ఇప్పుడు అవన్నీ అధిగమించి ఇంత సంతోషాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా మన ఇంట్లో అడుగుపెట్టే వారసుల వల్లనే అని అంటూ ఉంటుంది అను. అప్పుడు శారదాదేవి గారు అవునమ్మా అను నిజమే అని అంటూ అప్పుడు ఒకేసారి ఆర్య అనుతో అంటాడు, అను నువ్వు తిన్నాక రెస్ట్ తీసుకో, అసలు నువ్వు మెట్ల మీద నుంచి కిందికి రావడానికి వీల్లేదు, ఆఫీస్కి రావడానికి కూడా వీల్లేదు అంటూ ఆర్య అనుకి కండిషన్ల మీద కండిషన్లు పెడుతూ ఉంటాడు. అను మాటలకి శారదాదేవి గారితో అను ఇలా అంటూ ఉంటుంది, అత్తమ్మ చూడండి ఆర్య సరే ఇలా చేస్తున్నారు అంటూ.